అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'మనసా వాచ' రచించిన వారు శివగారు. కథలోనికి వస్తే ఎందుకురా ఎందుకురా హరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? పరుగున వస్తూనే టేబుల్ కిందకు ఉన్న కుర్చీని వెనుకకు జరుపుకుని కూర్చుంటూ ఆవేదనగా అడిగాడు. ఇంతకన్నా వేరే ఆలోచన నాకు రాలేదురా. వేరే దారి కూడా లేదు. నీళ్లు తాగి గ్లాస్ని టేబుల్ పైన పెడుతూ చెప్పాడు హరి. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు చెప్పకుండా తీసుకునేవాడివి కాదు. అలాంటిది షు షు మెల్లగా, ఇది హోటల్ రా, ఎవరైనా వింటే బాగుండదు. ఈ విషయం నాకు నీకు తప్ప మూడో కంటికి తెలీదు. అసలు ఈ విషయం నీకు కూడా చెప్పాలనుకోలేదురా విజయ్. కానీ రేపు ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకునేవారు నాకంటూ ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప అంటూ వంగి గుసగుసగా చెవిలో చెప్పాడు హరి. నీకు కాల్ చేసి ఇక్కడకు రమ్మన్నది కూడా అందుకే. అంటే నా కళ్ళ ముందు నువ్వు అలా కరిగిపోతుంటే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాదు, ఒప్పించగలను అనుకుంటున్నా. ఎలా ఒప్పుకుంటానురా? ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? ఆవేశంతో అడిగాడు విజయ్. ఎలాగైనా ఒప్పుకోవాలి, తప్పదురా. ఇంతకన్నా వేరే మార్గం లేదు. నాకు డబ్బు కావాలి. ఎవరిస్తారు? ఎలా వస్తుందంత డబ్బు? అంటే డబ్బు కోసం నీ కన్నవాళ్ళని కట్టుకున్న భార్యను వదిలి షుషు మెల్లగారా, చెప్పానుగా ఇది హోటల్ అంటుండగానే ఏం కావాలి సార్? టిఫిన్స్, టీ, కాఫీ, జ్యూస్, కూల్ డ్రింక్స్ ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు అన్నాడు హరి. నాకేం వద్దు, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ నిలబడిన విజయ్ని కూర్చోబెట్టి ఒక వేడివేడి కాఫీ తీసుకురా అనగానే ఓకే సార్ అంటూ బేరర్ నెక్స్ట్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. డబ్బు ఉంటే నేనున్నా, లేకున్నా నా వాళ్ళు సుఖంగా ఉంటారు. వృద్ధులై నా మీదే ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రులకు, నన్నే నమ్ముకుని నేనే ప్రాణంగా బతుకుతున్న నా భార్యకు నేను ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. డబ్బు సుఖాన్నిస్తుందేమో కానీ జ్ఞాపకాలను చెరపలేదురా. నీ నిర్ణయం మార్చుకో. నువ్వు చేస్తున్న ఈ పనికి నీ వాళ్ళు చాలా బాధపడతారు, నిన్ను క్షమించరు. నువ్వు చాలా చిన్నవాడివి, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం సరికాదు. నీకు డబ్బు కావాలి అంటే నువ్వు ఎప్పటి నుంచో కడుతున్న ఎల్ఐసి పాలసీలు, నువ్వు దాచుకున్న డబ్బు ఎలాగూ ఉంది. కష్టపడితే డబ్బు ఎలా అయినా సంపాదించుకోవచ్చు. కానీ మనుషులు వస్తారా చెప్పు? ఉండు, ఇప్పుడే స్వాతికి ఫోన్ చేసి నీ నిర్ణయం చెప్తాను అని జేబులో నుండి ఫోన్ తీయబోయిన విజయ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు హరి. కనీసం మీ ఆవిడకైనా తెలియాలి కదా, నిన్ను నమ్ముకుని నువ్వే తన జీవితమని, నీకోసమే బ్రతుకుతుంది. వద్దురా, ఆ పని మాత్రం చేయకు. రేపు తనకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ టైంలో ఆమెకు ఈ విషయం తెలిస్తే ప్రమాదం. రేపు బిడ్డ భూమిపైకి రావటం నేను నేను అంటూ కళ్ళలో నుండి ఉబికి వస్తున్న కన్నీళ్లను తన మోచేతి షర్టు మడతతో తుడుచుకున్నాడు హరి. అరే, ఇది సరికాదురా, నువ్వు ఇంకేం మాట్లాడుకురా. నాకు మిగిలి ఉన్న ఈ కాస్త టైంని నువ్వు ఇలా కరిగించేయకు. నువ్వు కాదంటే నీకు తెలియకుండా ఎలా అయినా చేయగలను. నా నిర్ణయంలో మార్పు లేదు. సార్ టీ అంటూ బేరర్ టేబుల్ పైన టీ పెట్టి వెళ్తున్నాడు. ఇదిగో బాబు, నేను చెప్పింది కాఫీ, టీ కాదు. మా వాడికి కాఫీ అంటే ఇష్టం. ఓహో సారీ సార్, కప్పు మారింది అంటూ వెనుక టేబుల్ పైన ఇచ్చిన కాఫీని ఇటు టీని అటు మార్చి వెళ్ళిపోయాడు బేరర్. చల్లారక ముందే కాఫీ తాగరా, నీకు ఇష్టమని చెప్పాను. రేపు ఈ టైంకి నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు. నేను ఇప్పించిన ఈ కాఫీ నీకు ఎప్పుడూ గుర్తుంటుంది, తాగరా. విజయ్ కళ్ళల్లో ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు తిరిగాయి. ఒరేయ్ ప్లీజ్ రా హరి, ఇంకో దారి ఏదైనా చూడరా. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానురా. కాకపోతే 2 రోజుల ముందే ఈ పని చేయవలసి వస్తుంది. పర్లేదు, నా వాళ్ల కోసం నేను ఏదైనా చేయగలను. కానీ విజయ్ అంటూ ఆగిపోయాడు హరి. ఒక్క క్షణం మౌనం ఇద్దరినీ చుట్టుముట్టింది. చెప్పరా ఏంటి? ఏదో చెప్పబోయి ఆగిపోయావు. పుట్టగానే బిడ్డ ఎలా ఉంటుందో చూడలేకపోతున్నానురా. బిడ్డ పుట్టగానే చేతిలోకి తీసుకుని స్వాతి దగ్గర కూర్చుని మా ప్రేమకు ప్రతిరూపంగా, మాకు వరంగా పుట్టిన బిడ్డ రూపంలో మా రూపాన్ని పోల్చుకోవాలని ఎన్నో కలలు కన్నాము అంటూ కళ్ళల్లో కన్నీళ్లను కంటిలోనే ఆపేశాడు హరి. ఇంతలోనే తేరుకుని
గుండె బరువెక్కుతుంది కానీ నువ్వు కాఫీ తాగితే అలా బయట మనం ఎప్పుడూ కూర్చునే బస్టాప్ చెట్టు కింద గద్దెపైన నీతో కాసేపు గడపాలనుంది అనగానే ఒక్క గుక్కలో కాఫీ తాగేశాడు విజయ్. కాఫీ డబ్బులు టేబుల్ పైన పెట్టి ఒకరి భుజం పైన ఒకరు చేతులు వేసుకుని చిన్నపిల్లల హోటల్ నుండి బయటకు నడిచారు ఇద్దరు. చిన్నప్పటి నుంచి తిరిగిన చోటే కానీ ఇవాళ ఎందుకో కొత్తగా అనిపిస్తుంది ఇద్దరికి. బస్టాప్, దాని వెనుక ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద 2 బెంచీలు. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటూనే అన్నాడు, ఒరే విజయ్, నీకు గుర్తుందా చిన్నప్పుడు అదిగో అక్కడే మనం గోళీలాట ఆడేవాళ్ళం అంటూ చెట్టు వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించాడు హరి. ఎలా మర్చిపోతాంరా ఆ రోజులు, అన్నీ గుర్తున్నాయి. మనం ఎగరేసిన గాలిపటం, ఇదే చెట్టుకు చిక్కుకుంటే ఎన్నిసార్లు ఈ చెట్టు ఎక్కి తీసాం. అవునురా, సైకిల్ నేర్చుకుంటూ ఇదిగో ఆ మూల మలుపున ఎన్నిసార్లు పడబోయామో. నువ్వు హాహా నవ్వరా నవ్వు. ఒరే హరి, నువ్వు రేణు వెంట పడినప్పుడు వాళ్ళ అమ్మ నీకోసం చీపురు పట్టుకుని వెతుకుతుంటే నేనే కదరా నీకు చెప్పి నిన్ను దాచేసింది. అప్పుడు ఆ భయంలో నీ ముఖం చూడాలి అహహా అనుకుంటూ ఎగతాళి చేశాడు విజయ్. ఇద్దరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఒకరి భుజంపై ఒకరు పడుతూ ఒకరి చేతిలో ఇంకొకరు చరుస్తూ కడుపు పట్టుకుని నవ్వుకున్నారు చాలాసేపు. నవ్వి అలసిన ఇద్దరి మధ్య మౌనం కాసేపు రాజ్యమేలింది. కాలం చాలా వేగంగా కదిలిపోతుందిరా ఉద్వేగంతో అన్నాడు హరి. అవునురా, మొన్నే కదా ఇవన్నీ మన జీవితంలో జరిగినట్టుగా ఉంది. అంతలోనే 20 ఏళ్ళు గడిచిపోయాయి. మనం కూర్చున్న ఈ స్థలం, ఎదురుగా ఉన్న ఆ ఆంజనేయ స్వామి దేవాలయం తప్ప అన్నీ మారిపోయాయి. ఒరే విజయ్, నీకు ఇప్పటి వరకు గడిచిన ఈ జీవితంలో ఏ సమయం బాగా గుర్తుంటుందిరా? అదేం ప్రశ్నరా, ఎవరికైనా బాల్యమే కదా ఎక్కువగా గుర్తుండిపోతుంది. అవునురా, బాల్యమే అన్ని జ్ఞాపకాలకు పునాది లాంటిది. సరదాలు, సంతోషాలు, బాధలు అన్నీ జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి బాల్యంలోనే తెల్ల కాగితం లాంటి నా మనసులో చెరగని ముద్ర పడిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయానికి కారణం కూడా అదేరా. ఏమంటున్నావురా హరి? ఎప్పుడూ సరదాగా మాతోనే గడిపేవాడివి కదా, అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందిరా ఎప్పుడూ చెప్పనేలేదు. గమనించి మౌనంగా ఉంటే వయసే కానీ ఆలోచించి ఆచరణలో పెట్టే వయసు కాదుగా. అందుకే ఎవరితో పంచుకోలేదేమో. ఎందుకో ఈరోజు నీతో ఆ విషయాలు అన్నీ పంచుకోవాలి అనిపిస్తుందిరా. చెప్పరా చెప్పు, బాధతో కూడిన ఉద్వేగంతో అడిగాడు. నీకు గుర్తుందా, ఆ ఆంజనేయ స్వామి దేవాలయం పక్క సందులోనే ఉన్న ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. అవునురా గుర్తుంది. ఒక చిన్న రేకులు వేసిన గది, దానికి ఎదురుగానే మల్లెపందిరి కూడా ఉండేది. అవును, అప్పుడే మొదలైందిరా నా ఈ ఆవేదన. ఏమైందిరా, పూర్తిగా చెప్పు. అప్పుడప్పుడే చీకట్లు ముసురుతుండగా గూటికి చేరుతున్న పక్షులను చూస్తూ దీర్ఘంగా శ్వాస పీల్చుకుని వదిలి చెప్పటం మొదలుపెట్టాడు హరి. నాన్న ఉద్యోగానికి వెళ్తే 2-3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఆయనకు వచ్చే జీతంతో అమ్మ నన్ను 2 చెల్లెళ్ళను చూసుకునేది. అంత చిన్న ఇంట్లో కూడా అప్పుడు సంతోషాలు అన్నీ మావేనేమో అనిపించేది. నీకు విషయం తెలుసురా విజయ్, ఇల్లంటే కేవలం తలదాచుకోవటానికి పనికి వచ్చే వసతి మాత్రమే కాదు, అది ఒక జ్ఞాపకాల గని. ఇల్లు చిన్నదే అయినా ఆ ఇంట్లో నాకు చెల్లెళ్లకు ఎన్నో మరపురాని మధురానుభూతులు ఉన్నాయిరా. ఎండాకాలం వెన్నెల్లో విరగకాసిన మల్లెపందిరి కింద కథలు చెప్తూ అమ్మ మాకు అన్నం తినిపిస్తుంటే స్వర్గం ఎక్కడో లేదురా అనిపించేది. కానీ ఆ సమయంలో మాకు తెలియదురా, నాన్నకు వచ్చే చాలీ చాలని జీతంతో అద్దెలు కడుతూ అమ్మ ఒక పూట తింటూ ప్రతిరోజు మా కడుపులు నింపేది అని. అలాంటి సమయంలో ఇంటి ఓనర్స్ ఆ చిన్న గది కూడా మాకు కావాలి, మీరు ఖాళీ చేయండి అనేసరికి నాన్న ఉద్యోగానికి వెళ్ళటం, అమ్మ మమ్మల్ని చూసుకుంటూనే ఇల్లు తిరిగి అద్దె కోసం వెతకటం ఇప్పుడు తలుచుకున్న నా మనసుని కదిపేస్తుంది. అలాంటి సమయంలో ఒక రాత్రి అమ్మ మమ్మల్ని పడుకోబెడుతూ అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేదురా. ఏం చెప్పిందిరా? ఇలా అద్దె ఇల్లు తిరుగుతూ నిలకడలేని జీవితం మనకు వద్దురా నాన్న. మనం తిన్నా తినకపోయినా గుట్టుగా తలదాచుకోవటానికి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి.
నువ్వు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి పెద్ద ఇల్లు ఒకటి కొనాలి. ఇలా ఇల్లు ఇల్లు తిరిగిన నేను రేపు దర్జాగా ఆ ఇంట్లో ఉండాలి. మనల్ని ఖాళీ చేయించిన వాళ్ళ ముందే మనం తలెత్తుకుని తిరగాలి. నేను పడిన ఈ కష్టం నీకు వచ్చే భార్య పడకూడదు నాన్న. అందుకే బాగా చదువుకో అని చెప్పేది. మీ అమ్మ ఆశపడినట్లుగానే బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించావు కదా. అవునురా, కానీ ఆవిడ ఆశపడినట్టుగా ఆమె కోరికే తీరే ఇల్లు కొనలేకపోయాను. అదే కాకుండా ఇప్పుడు స్వాతి కూడా అద్దె ఇళ్లలో పడే ఇబ్బందులు నన్ను ఇంకా కలిచివేస్తున్నాయి. మీ అమ్మ ఆశపడినట్లుగానే నువ్వు ఇల్లు కొనటానికి డబ్బులు దాచేవాడివి కదా, ఇంకెందుకురా బాధ? ఎక్కడిరా, ఈ మధ్యతరగతి జీవితాలలో ఎంత సంపాదించినా ఎడారిలో నీటి చుక్క పడినట్లుగానే ఉంటుంది జీవితం. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఆవిరైపోతుంది. పైగా ఎప్పటికప్పుడు పెరిగే భూమి ధరలు నన్ను సొంత ఇంటి కళ తీర్చుకోనివ్వటం లేదు. ఒక స్థలం చూసి అది కొందామని దాని ధర సంపాదించేలోగా దాని ధర రెండింతలు పెరిగిపోతుంది. ఇక ఇలా అయితే నా తల్లి కోరిక నేను ఈ జన్మలో తీర్చలేని ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు నా తల్లి కోరిక తీర్చి నా భార్యను అద్దె ఇండ్ల బాధ నుండి తప్పించే మార్గం ఇంతకన్నా ఏం లేదనిపించింది. హరి ఆవేదన విన్న విజయ్ కూడా ఆలోచనలో పడ్డాడు. సరేరా విజయ్, రేపు స్వాతికి డెలివరీ ఉంది. కాస్త త్వరగా ఇంటికి వెళ్ళి తనతో గడపాలి. రేపు నువ్వు చేయవలసిన పని ఏంటో నేను ఫోన్ చేసి చెప్తాను అంటూ లేచిన హరిని కాదనలేకపోయాడు విజయ్. గట్టిగా ఆలింగనం చేసుకుని తన నుండి దూరంగా వెళ్తున్న స్నేహితుడిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. చిమ్మ చీకట్లు ముసురుకున్నాక ఇంటికి చేరాడు హరి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ ఈ సమయానికి హాల్లోని టీవీ దగ్గర లేదా భోజనాల దగ్గర ఉండేవారు, కానీ ఈరోజు ఎవరూ కనిపించటం లేదు. తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. హరి కోసం ఎదురు చూస్తూ పడుకుని ఏదో పుస్తకం చదువుతున్న స్వాతి కనిపించింది. అమ్మయ్య, మెలకుగానే ఉన్నావా? పడుకున్నావేమో అనుకున్నా. లేదండి, నిద్ర రావటం లేదు. ఎందుకు, ఏమైనా నొప్పిగా ఉందా అంటూ కంగారుగా పొట్టపైన చేతి పెట్టాడు స్వాతి పక్కనే కూర్చుంటూ. హరి ముఖంలో ఉన్న కంగారులో ప్రేమను గమనించి నవ్వుకుంది స్వాతి. చిన్నగా నవ్వుకుంటూనే, లేదండి, నొప్పి ఏం లేదు, కానీ కాస్త అలసటగా అనిపిస్తుంది. పొట్టలో బిడ్డ కదలికలు ఎక్కువయ్యాయి చూడండి అంటూ హరి చేతిని స్వాతి పొట్టపైకి తీసుకుని చూపించింది. పొట్టపైన లోపల ఉన్న బిడ్డ కాలి గుర్తు స్పష్టంగా కనపడుతుంది హరికి. ఆ కాలి గుర్తుపైన మృదువుగా ప్రేమగా నిమిరాడు. మెల్లిగా మరొక చోటికి కదిలింది ఆ పాదం. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. రేపు ఈ సమయానికి పొట్టలో ఉన్న పాపాయి మన పక్కనే ఉంటుంది అంది స్వాతి. రేపు అనే పదం విన్న హరి ముఖంలో నవ్వు మాయమయ్యింది. స్వాతి వంక చూస్తూ పేలవంగా నవ్వాడు. సరే, నువ్వేమైనా తిన్నావా అంటూ మాట మార్చాడు. లేదండి, అత్తయ్య మావయ్య తిని పడుకున్నారు. నేను మీకోసమే చూస్తున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం చూడొద్దని. తిని పడుకోవచ్చు కదా. సరే ఉండు, అన్నం తీసుకొస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. చేతులు కడుక్కుని అన్నం కూర వడ్డించుకుని కలుపుకుంటూ స్వాతి దగ్గరకు వచ్చాడు. పడుకున్న ఆమె కూర్చున్న స్థితికి మారింది. పక్కనే ఉన్న తలగడను వీపుకి ఆసరాగా అందిస్తూ మంచం పైన కూర్చున్నాడు. అన్నం కలుపుతూ ముద్దగా చేసి స్వాతి నోటికి అందించాడు. ప్రేమగా తినిపిస్తున్న భర్తని చూస్తూ మురిసిపోయింది ఆమె. స్వాతి మరో ముద్దను కలుపుతూ పిలిచాడు. ఏంటండి, మొన్న నీకు చెకప్ కోసం అని వెళ్ళినప్పుడు ఆ పక్కనే అమ్మకానికి పెట్టిన ఇల్లు చూసి బాగుందన్నావు. అవునండి, చాలా బాగుంది ఆ ఇల్లు, విశాలంగా. ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చిందండి? ఏమీ లేదు, బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను. లోన్ వస్తుందన్నారు. ఆఫీస్లో కొంత డబ్బు సమకూరుస్తున్నారు. నేను ఎలాగూ దాచుకున్న డబ్బులున్నాయి. అన్నీ కలిపి ఆ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? అవునా, నిజమా? పట్టరాని సంతోషంతో అడిగింది. అవును, మన బిడ్డ ఈ భూమి మీదకు వచ్చేలోగా ఆ పత్రాలు మన చేతికి రావాలని ప్రయత్నిస్తున్నా. మరో ముద్దని నోటికి అందిస్తూ చెప్పాడు. రేపు డెలివరీ సమయానికి నేను ఉండకపోవచ్చు. పొలమారింది ఆమెకు. అయ్యో, మంచినీళ్లు తేవటం మర్చిపోయా ఉండు అంటూ పరుగున వెళ్ళి కిచెన్లో ఉన్న నీళ్ల గ్లాసులో వంపుకుని తీసుకొచ్చాడు. తాగి పక్కన పెడుతూ అడిగింది. రేపు డెలివరీ సమయానికి మీరు ఉండకపోవటం ఏంటండి? ఆ పనేదో ఆ మరుసటి రోజు చూసుకోవచ్చు కదా.
కుదరదు స్వాతి. మరుసటి రోజు ఆదివారం. బ్యాంకులకు సెలవు. అనుకున్న పని వాయిదా వేయటం ఎందుకని నేను రేపే కలుస్తా అని చెప్పా. అమ్మా నాన్న ఉంటారు. వారికి తోడుగా ఏదైనా కావాలంటే విజయ్ని కూడా రమ్మన్నా. ఏదేమైనా అమ్మ నేను నువ్వు ఇప్పటి వరకు అద్దె ఇళ్లలో పడుతున్న ఈ బాధలు ఇక్కడితో ఆగిపోవాలి. మన బిడ్డ కూడా ఇదే బాధపడకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అన్నం తినిపించడం పూర్తయిన హరి స్వాతి మూతిని తుడుస్తూ చెప్పాడు. ఆలోచనలో పడింది స్వాతి. ఈలోగా అన్నీ సర్దేసి లైట్ ఆఫ్ చేసి వచ్చి స్వాతిని పడుకోబెట్టి ఆమెకు దుప్పటి కప్పి పక్కనే పడుకున్నాడు. అతని చేతిని దిండుగా మార్చుకున్న ఆమె అలసటను మర్చిపోయి ఆదమరిచి మెల్లగా నిద్రలోకి జారుకుంది. అతను మాత్రం నిట్టూర్పు విడుస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని పుట్టబోయే బిడ్డ ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోగా తెల్లవారిపోయింది. తను వెళ్ళాలని గుర్తుకు వచ్చిన నిమిషాన ఉలిక్కిపడి నిద్రలేచి పక్కనే ఉన్న స్వాతిని చూసుకున్నాడు. తనింకా నిద్రలోనే ఉంది. ఆమెను లేపకుండా గబగబా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యాడు. ఇంతలో స్వాతి లేచింది. ఎక్కడికండి? ఉదయాన్నే సిద్ధమైపోయారు. చెప్పానుగా బ్యాంకు వాళ్లను కలవాలి. తలదువ్వుకుంటూ సమాధానమిచ్చాడు. ఈరోజు సాయంత్రం డెలివరీకి టైం ఇచ్చారు. గుర్తుందా? సాయంకాలానికి కదా. ఈలోగా నేను అక్కడే ఉంటాను. నువ్వు అమ్మా నాన్నని తీసుకుని హాస్పిటల్కు వచ్చేయ్. అక్కడ ఉండమేంటి? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది. అదేనోయ్, అక్కడికి వచ్చేస్తాను అని చెప్తున్నా. ఓహో, ఇక నేను వెళ్తాను స్వాతి. దగ్గరగా వచ్చి స్వాతి బుగ్గలు పట్టుకుంటూ ఏదో భావోద్వేగంతో అన్నాడు. వెళ్తానేంటి కొత్తగా? వెళ్ళొస్తాను అని చెప్పండి. ఆమె బుగ్గలపైన ఉన్న అతని చేతిని పట్టుకుంటూ అంది. అదే వెళ్ళొస్తాను. నిన్ను దగ్గరుండి హాస్పిటల్కు తీసుకెళ్ళలేకపోతున్నా కదా, అందుకే ఏదో బాధలో అంటూ ఆమె నుదిటిపైన ముద్దు పెట్టుకున్నాడు. పర్వాలేదు, మీరు ఏం చేసినా మా కోసమేగా. అర్థం చేసుకోగలను. కానీ త్వరగా వచ్చేయండి. మీరు పక్కనుంటే నాకు అదొక ధైర్యం. ఏది ఉన్నా లేకపోయినా సరే మీ ప్రేమలో ఎన్ని కష్టాలను అయినా తేలికగా ఎదుర్కోగలను అంది చిన్నగా నవ్వుతూనే. నాకు తెలుసురా, నువ్వు నా బంగారానివి. అందుకే నీకోసం ఎంతటి శ్రమనైనా తీసుకోగలను. అందుకే ఇది అని చెప్తూనే బయటకు కదిలాడు. స్వాతి కూడా బయటకు వచ్చింది. తల్లిదండ్రులిద్దరికీ ఇంటి కోసం లోన్ తీసుకోబోతున్న సంగతి చెప్పి వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి చెప్పులు తొడుకుంటూ మరోసారి వెనుకకు తిరిగి స్వాతిని తల్లిదండ్రులిద్దరినీ చూస్తూ బయటకు నడిచాడు. ఆటో ఎక్కి విజయ్కి ఫోన్ చేశాడు. విజయ్, నేను హాస్పిటల్కి బయలుదేరానురా. ఇంకొక గంటలో నాకు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా నువ్వు అక్కడికి వచ్చేయ్. ఒరే హరి, ఇంకొకసారి ఆలోచించుకోరా. ఇంకా ఆలోచించేది ఏమీ లేదురా. స్వాతికి అమ్మా నాన్నలకు కూడా చెప్పాను ఆ ఇల్లు కొనబోతున్నాను అని. ఎలాగూ సాయంకాలం స్వాతి డెలివరీ కూడా అదే హాస్పిటల్లో కాబట్టి నా పరిస్థితి బాగుంటే నేను స్వాతిని కలుస్తా. లేదంటే మీరంతా ఉన్నారుగా. నువ్వు మాత్రం ఈలోగా హాస్పిటల్కు వచ్చే. సరేరా, నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఇంకా మేము చేసేదేముంది. నేను స్టార్ట్ అవుతున్నాను. కాసేపట్లో హాస్పిటల్కి చేరుకున్న విజయ్ హరి చెప్పినట్టుగానే డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు. హలో డాక్టర్, నేను విజయ్ హరి స్నేహితుణ్ణి. ఓహో విజయ్, రండి, మీకోసమే చూస్తున్నా. మా వాడికి ఆపరేషన్ అంటుండగానే అదే చెప్పబోతున్నా. అంతకుముందు మీకొక విషయం చెప్పాలి. రండి అంటూ ఐసీయూ వైపు తీసుకెళ్ళాడు. అక్కడ ఆ బెడ్ పైన ఉన్న వ్యక్తిని చూశారా అంటూ ఒక 70 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని చూపించాడు. ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్. అలాగే పేదల కోసం ట్రస్టులు కూడా నడుపుతున్నారు. ఈ హాస్పిటల్ కూడా వారిదే. ఆయనకు ఉన్న 2 కిడ్నీలు పాడవటం వల్ల ఆయనకు కిడ్నీ అవసరమైంది. ఆయన బ్లడ్ గ్రూప్ O నెగిటివ్ అవటం వల్ల చాలా ప్రయత్నించాము, కానీ లాభం లేకపోయింది. అనుకోకుండా అదే రోజు హరి ఆయన భార్యను చెకప్కు తీసుకురావటం, అదే సమయాన ఆయన ఈ విషయం వినటం, ఆయన బ్లడ్ గ్రూప్ కూడా కలవటం వల్ల ఆయన కిడ్నీని ఇవ్వటానికి ఒప్పుకోవటం అంతా అదే రోజు జరిగిపోయింది. ఆపరేషన్ తర్వాత మీరు ఎప్పటిలాగా ఉండే అవకాశం తక్కువ. బరువులు ఎత్తటం కష్టం, పరిగెత్తటం లాంటివి చేయలేరు. మీరు ఏదైనా కొంత కష్టపడినా చెమటలు పట్టి నీరసం వస్తుంది అని అన్ని విషయాలు చెప్పినా కానీ అతను పర్వాలేదు అని తన కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఆ రోజు నాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇంత హెల్దీగా ఉన్న వ్యక్తి తన ఆరోగ్యాన్ని
ధారపోస్తున్నాడు తెలుసుకోవాలని. ఆయనను ఫాలో అయ్యాను. ఆయన భార్యను వాళ్ళ అమ్మగారిని ఆటోలో పంపించి మీకు ఫోన్ చేశారు. ఆ రోజు హోటల్లో మీ వెనుక బెంచి పైన కూర్చుని మీ మాటల్ని విన్నాను. మీరు కాఫీ చెప్తే టీని ఇచ్చి మళ్ళీ కప్ మార్చింది నా టేబుల్ పైనుండే. తరువాత మీరు అక్కడి నుండి బస్టాప్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి హరి చెప్పిన విషయాలన్నీ విన్నాను. నిజంగా హరికి కిడ్నీ ఇవ్వాలని లేకపోయినా కుటుంబం కోసమే తన ఆరోగ్యాన్ని ధారపోస్తున్నాడు అంది అర్థమైంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. హరి కిడ్నీని మేము తీసుకోవటం లేదు. ఈ విషయం చెప్తే హరి ఒప్పుకోడు అని తెలిసి అతనికి స్లీపింగ్ పిల్ వేసి అదిగో ఆ బెడ్ పైన పడుకోబెట్టాము. కానీ ఎందుకు డాక్టర్? హరి వయసు చిన్నది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఒక డాక్టర్గా నా మనసు ఒప్పుకోలేదు. అందుకే. కానీ నేను హరికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. హరి మనసా వాచా కోరుకునే సొంత ఇంటి కల నెరవేరటానికి అతనికి మా ట్రస్ట్ నుండి సహాయం చేస్తాము అంటూ హరి పేరు మీద రాసి ఉన్న చెక్ని విజయ్కి అందించాడు. మీరు హరి నిద్ర లేచాక తీసుకువెళ్ళొచ్చు. కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు డాక్టర్? కిడ్నీ అవసరమైన పెద్దాయన ఎవరో కాదు, మా నాన్నగారు. హరి తన కుటుంబం కోసం ఎంత చేయాలనుకున్నప్పుడు నా తండ్రికి సహాయపడాలనుకున్న వ్యక్తికి నేను సహాయపడటం తప్ప మరి ఆయనకు కిడ్నీ ఎలా? ఆ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఈరోజు సాయంత్రమే ఆయనకు ఆపరేషన్. ఓహో, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను హరికి ఈ విషయం చెప్తే ఎంతగానో సంతోషిస్తాడు. ఇన్ని సంవత్సరాలకు అతని కోరిక, తన తల్లి కోరిక నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందిస్తాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.